హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాజేశ్వరి దేవి. ఈరోజు మన స్టోరీ బిహైండ్ కెమెరాలో స్టోరీ మ్యాన్ ఎవరు అనుకుంటున్నారా? ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్, సీరియల్ ఆర్టిస్ట్, ఫుడీ, ట్రావెలర్, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ఆయనే అవినాష్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్ టు ద షో. హలో అండి, నమస్తే. ధ్యానంలో ఉన్నారంటారా? పరధ్యానంలో ఉన్నాం. పరధ్యానంలో నా ఎందుకంటే ముందు మీరు కుకీసు ఇట్లాంటి చాక్లెట్లు బిస్కెట్లు పెట్టి ఇంటర్వ్యూ తీసుకుంటారంటే ఎవడెత్తాడండి? తినండి, మేము ఏమైనా వద్దన్నావా? మీకోసమే కదా పెట్టాము. బాగుంది ఆడియన్స్ దృష్టి పెడితే. కానీ పర్లేదు. అప్పుడు ఏం చేద్దాం అంటే 1 కిలో జీడిపప్పు స్వీట్ తీసుకొచ్చి దిష్టి తీసేద్దాం. ఏం పోయింది? అది తీసేసి నాకే ఇచ్చేయండి గార్లెట్ వేసుకుంటే. డెఫినెట్గా మీకు 1 కిలో, నాకు 1 కిలో. మళ్ళీ మీకెందుకు షేర్ దాంట్లో? అంటే తీసిందా నేను కాబట్టి. తిండిపోతులు ఎప్పుడు స్వార్థపరులు ఉంటారు తెలుసా? నేను కూడా తిండిపోతున్నాయి. ఐఎమ్ కుకింగ్ ఇన్స్ట్రక్టర్ టు. రియల్లీ? ఎస్. సూపర్. సరే, మీ గురించి నేను తీసుకుంటా ఇంటర్వ్యూ, తర్వాత నా ఇంటర్వ్యూ తీసుకోండి. వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్స్ ఫర్ సో హోస్టింగ్ ఏంటి, మీ. మీరు యమహా RX 100 మీద వచ్చారా లేకపోతే పద్మినిలో వచ్చారా ఇక్కడికి స్టూడియోకి? రెండింటిని మీ స్టూడియోకి వేసుకొస్తే ఏముంది? ఏదన్నా అంటే మీ దగ్గర యాంటిక్ కలెక్షన్ అలా ఉంది కదా. యా, డెఫినెట్లీ నా దగ్గర మంచి యాంటిక్ కలెక్షన్ ఉంది. అండ్ యా, అవి ఇప్పటికీ కూడా షోరూమ్ నుంచి నిన్న సాయంత్రం డెలివరీ తీసుకున్నా అంటే నమ్ముతారు, అంత మంచి కండిషన్లో ఉంటాయి నా బండ్లు. అంటే మీకు యాంటిక్ కలెక్షన్స్ బాగా ఇష్టమని విన్నాం. యా, అంటే ఒకటేంటంటేనండి, మనం వాడిన వస్తువుల్లో ఒక మెమరీ అనేది ఉంటుంది ప్రతి వస్తువుకి. ఆఖరికి మనం వినే ఒక పాటతో కూడా కొన్ని మెమరీస్ లైక్ యూనో ఇదై ఉంటాయి. సో అట్లాగా నా చిన్నప్పటి నుంచి కూడా నేను స్కూల్లో వాడిన నా కంపాస్ బాక్స్, నేను లాస్ట్ వాడిన ఒక పెన్సిలు, పెన్ను, ఎరేజరు, ఓకే, నా స్కూల్ డైరీ, అలాంటివన్నీ కూడా ఇప్పటికీ ఇంటాక్ట్ కండిషన్లో ఉన్నాయి నా దగ్గర. సో బాక్స్, బ్యాగ్ అన్నీ పెట్టుకున్నా. నేను లాస్ట్ వాడిన స్కూల్ బ్యాగ్, నేను లాస్ట్ కాలేజీకి తీసుకెళ్ళిన కాలేజ్ బ్యాగ్ కూడా నా దగ్గర ఇప్పటికే ఉన్నాయి. ఆహా, అంటే ఓన్లీ స్కూల్కి సంబంధించి పెట్టుకున్నారా? కాలేజ్ ఇంకా ఏమైనా లవ్ లెటర్స్ ఇలాంటివి కూడా పెట్టుకున్నారా? యా, నాకు ఫస్ట్ ఒక అమ్మాయి రాసిచ్చిన లవ్ లెటర్ అంటే 10th ఎగ్జామ్స్ అయిపోయి ఇంటర్మీడియట్ కాలేజ్లో అప్లికేషన్లు వేసుకుంటున్నాను నేను. ఓకే, సో అప్పుడు నన్ను ఒక అమ్మాయి ఫస్ట్ ప్రపోజ్ చేసింది. చేసినప్పుడు ఆ అమ్మాయి రాసిన లవ్ లెటర్ అది ఇప్పటికీ నా దగ్గర ఉంది. అంటే మీరు మంచి లవర్ బాయా? కైండ్ ఆఫ్. స్కూల్లో ఉన్నప్పటి నుంచి లవర్ బాయా? నా స్కూల్ దాటేసినప్పటి నుంచి. అంటే ఎన్ని ప్రపోజల్స్ వచ్చుంటాయి? ఓ మై గాడ్, అంటే ఇప్పుడంటే ఇంకా మొత్తం ఊడిపోయి, ఇంకా అంటారు కదా సగం జీవితం సంకనాకిపోయి. సో అట్లా అయిపోయింది కాబట్టి ప్రాబ్లీ లేదు కానీ, బట్ యా, ఐ వాజ్ అ గుడ్ లుకర్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్. అంటే కొంచెం అలాగే ఉన్నారు. లేదు, అప్పుడు ఇంకా కొంచెం బొద్దుగా ఉండేవాడిని అనమాట. ఓకే. సో అందరూ నా బుగ్గలు గిల్లేవాళ్ళు కాలేజ్లో కూడా. అప్పటికి కూడా రౌండ్గానే ఉన్నాను నేను. సో ఆబ్వియస్లీ వెన్ యూ ఫైండ్ అ చాక్లెట్ బాయ్ అరౌండ్, కొంచెం అంటే అది ప్రాబ్లీ లవ్ కాకపోవచ్చేమో, అరే క్యూట్గా ఉన్నాడు కదా అన్న ఫీలింగ్ ఏమో, బట్ నేను దాన్ని లవ్ కింద తీసుకునేవాడిని. సో మీరెవరికి ప్రపోజ్ చేయలేదా? యాక్సెప్ట్ చేయలేదా? ఏంటి వచ్చిన ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేయలేదా ఎవరిది? నేను యాక్సెప్ట్ చేయకపోవడం అంటూ ఏముంటుందండి, భలే. అంటే ఎన్ని లవ్ ప్రపోజల్స్ యాక్సెప్ట్ చేశారు? ఓ మై గాడ్, అ లాట్. చెప్పాలంటే అ లాట్. కౌంట్ చేసుకోకర్లేదా? కౌంట్ చేసుకోకర్లేదు. రెండు చేతులు వేళ్ళు, 2 కాళ్ళ వేళ్ళు కూడా సరిపో అంతే. ఐ మీన్ ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ ఫన్. అంటే కాలేజ్ టైంలో ఆ యంగ్ డేస్లో ఏవేవైతే ఆ పపీ లవ్స్ ఉంటాయో అవన్నీ కూడా పరిపూర్ణంగా ఎంజాయ్ చేశాను నేను. సో మీకు కూడా టెడీ బేర్స్, చాక్లెట్స్, గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాయన్నమాట? యా, ఒక అమ్మాయి నాకు ఇంత పెద్ద గ్రీటింగ్ కార్డ్ ఇచ్చింది. ఫస్ట్ టైం అనమాట నాకు అంత పెద్ద గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడం. యా, సో అది ఇప్పటికీ ఉంది నా దగ్గర. అండ్ ఒక అమ్మాయి నాకు ఒక టెడీ బేర్ ఇచ్చింది, అది కూడా ఇప్పటికీ నీట్గా అట్లాగే పెట్టుకున్నాను నా దగ్గర. పేర్లు గుర్తున్నాయా అమ్మాయిలు? ఉన్నాయి. ఎప్పుడైనా మళ్ళీ కలిసారా? యా, కలిసాము. దే ఆల్వేస్ సే లైక్ యూనో, ఇంకా వాళ్ళు మారిపోయారు అంటే ఆబ్వియస్లీ కొంచెం ఆఫ్టర్ ద పోస్ట్ వెడ్డింగ్ కొన్ని చేంజెస్ వస్తాయి. మీరంటే అలాగే ఉండుంటారు, బట్ ఫీమేల్స్, లేడీస్ మేము త్వరగా మారిపోతాం. నేననే కాదు, మగవాళ్ళు యూజువల్గా ఐ మీన్ ప్రాపర్గా హెల్త్, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటే మన నాగార్జున గారి లాగా, బాలయ్య గారి లాగా, అట్లాగే అయ్యో నాకు వాళ్ళతో కంపారిజన్ ఏంటండి బాబు, వాళ్ళు పెద్దోళ్ళు. సో అలాగా ఉంటారు. లేడీస్ అంటే ఆబ్వియస్లీ పోస్ట్ వెడ్డింగ్ బయాలజికల్ చేంజెస్ వస్తాయి కాబట్టి దే చేంజ్ అ లాట్. బట్ యు కీప్ మీటింగ్ దెమ్. ఓ యా, ఐ మీన్ లైక్ ఏమవుతుంది అనేసి అంటే యువర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ దే బికమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో బికాస్ ఐ నో దెమ్ పర్సనలీ, దే నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మీ పర్సనలీ. సో నౌ వి బికమ్ గుడ్ ఫ్రెండ్స్ అనమాట.
ఈ సాధక బాధకాలు మాట్లాడుకోవడం కానీ, లేదా అరే అప్పట్లో ఇట్లా ఉండేది కదా అని మాట్లాడుకోవడం కానీ. సో ఇట్ ఈస్ అ హెల్దీ అండ్ అ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ టు కంటిన్యూ. అందరూ మీలాగా ఆలోచిస్తే ఎంత బాగుంటుందండి కదా. చాలా సంఘటనలు జరగకుండా ఉంటుంది కదా, అసాంఘిక సంఘటనలు జరగకుండా. సో మీ బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అయి ఉంటుంది. యా, అఫ్ కోర్స్ నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివే. అందుకేనేనా మీరు ఎవ్రీ 3 monthsకి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు? యా అంటే ఒకటేంటంటే ఒక మంచి చేయడం అనేది, మంచి కర్మ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బికాజ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. మనం ఒక మంచి కర్మ చేస్తే ఏదో ఒక రోజు అది తిరిగి మనకి వస్తుంది అని చెప్పి, ఏదో ఒక రూపంలో. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కూడా లైఫ్లో చాలాసార్లు. సో ఆర్థికంగా ఒకరికి సహాయం చేసే స్తోమత నాకు ఉండకపోయి ఉండొచ్చు, బట్ నేను నా దీని కింద అంటే నేను సొంతగా మనస్ఫూర్తిగా చేయగలిగిందంటే రక్తదానం ఒకటే ఎవరికైనా కూడా. దానికి నా డబ్బుతో సంబంధం లేదు, అవతలోళ్ళతో ఉన్న రిలేషన్షిప్తో సంబంధం లేదు, ఒక మంచి పని. సో దాదాపు నాకు ఒక 18-19 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి, అంటే మగవాళ్ళు ప్రతి 3 నెలలకు ఒకసారి, ఆడవాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. సో అప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. సో అప్పటి నుంచే చేశాను, కొన్ని వందల సార్లు చేసుంటానేమో ప్రాబబ్లీ. సో ఎప్పుడు బ్లడ్ డొనేషన్ అన్నా ఎక్కడున్నా కానీ, అండ్ ఎవరు ఐ మీన్ దిస్ గ్రూప్స్ అనమాట, వాటిల్లో ఎవరు రిక్వైర్మెంట్ పెట్టినా కూడా ఆ 3 months అవ్వకముందు కూడా కొన్నిసార్లు వెళ్ళి నేను బ్లడ్ డొనేట్ చేస్తుంటా. అండ్ ఈవెన్ బ్లడ్ ప్లేట్లెట్స్ మన బాడీలో ఎవ్రీ 2 to 3 daysకి ఒకసారి రిస్టోర్ అయిపోతాయి. ఓకే, అండ్ నాలాంటి తిండిపోతుకి అయితే ఇంకా తొందరగా 24 hours రిస్టోర్ అయిపోవచ్చు. సో అట్లాగా కోవిడ్ టైంలో కూడా చాలామంది చిన్నపిల్లలకి ఎవరికైతే బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోయినాయో వాళ్ళందరికీ కూడా నేను కోవిడ్ టైంలో పర్మిషన్స్ తీసుకుని మరీ వెళ్ళి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో అక్కడ నేను ప్లేట్లెట్స్ కూడా డొనేట్ చేసి వస్తా. సో ఇంత మంచి సేవా దృక్పథం ఉన్న వ్యక్తి, చాక్లెట్ బాయ్ లుక్స్ ఉన్న వ్యక్తి ఎందుకు ఇప్పుడు దాకా పెళ్లి చేసుకోలేదు? ఓ అమ్మ, పెళ్ళికి క్వాలిటీ స్టాండర్డ్స్ అనేవి పడిపోతూ వచ్చాయి అన్ఫార్చునేట్గా. మొదట్లో ఏమనేవాళ్ళు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేవాళ్ళు. అవును, అది కాస్త దిగజారి మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ శివకాశి అనే రేంజ్కి వచ్చినాయి. ఇప్పుడేమైందంటే మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ చైనా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ చైనా, చలేతో చాంద్ తక్ నైతో శామ్ తక్ అన్నట్టు వచ్చేసింది పరిస్థితి. అంతే కదా. సో మనకి బీభత్సమైన అదృష్టం ఉంటే కానీ ఒక మంచి మ్యారిటల్ లైఫ్ ఉండదు అనమాట ఈ రోజుల్లో. సో మన అదృష్టం అంతంత మాత్రమే. మొదట అంటే మీకు బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది కదా, ఫాలోయింగ్ ఉంది, అన్ని లవ్ లెటర్స్ వచ్చాయి, అయినా కూడా వాళ్ళలో ఎవరిని చూస్ చేసుకోలేదు, ఎందుకని? అంటే కుదరలేదు పాయింట్ 1. అండ్ ఇంకొకటి ఏంటనేసి అంటే పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడు హెజిటేట్ చేసేవాడిని. అంటే నా రూమ్, మాది ఇండిపెండెంట్ హౌస్, నా రూమ్ మేడ పైన ఒక పెంట్ హౌస్ లాగా కట్టించుకున్నా. నాకు ఫుల్ ప్రైవసీ, ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు ఎక్కువగా పైకి రారు, నేను ఏం చేస్తున్నాను అనేది మానిటర్ చేయరు. సూపర్. సో నాకు ఒక్కడనే నా రూమ్లో నా నా సింగిల్ కాట్ బెడ్ మీద పడుకోవడం, రాత్రి 2 గంటలకి పాటలు వినాలనిపిస్తే హై వాల్యూమ్ పెట్టుకుని పాటలు వినడం. ఓకే, ఎవరితోనైనా మాట్లాడుకోవాలనుకున్నా కూడా అలా సీక్రెట్గా మాట్లాడుకోకుండా బిందాస్గా మాట్లాడుకునే అంత లిబర్టీ నేను ఎంజాయ్ చేస్తాను అనమాట లైఫ్. అంటే పెళ్ళి అయితే ఆ లిబర్టీ ఉండదని? డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఎప్పుడైనా వెన్ వీ గో అవుట్ టు పార్టీ 10-10:30కే స్టార్ట్ అయిపోతాయి ఇంటి దగ్గర నుంచి ఫోన్లు. ఇంకెంతసేపు ఎవరితో ఉన్నావు, ఎక్కువ తాగొద్దు, తొందరగా రా. అరే హెల్త్ కాన్షియస్ అండి, హెల్త్ కాన్షియస్. సరే బా, ఇప్పుడు వాడు చెప్పకుండా కూడా తాగొచ్చుగా. చెప్పే వచ్చుంటారు కానీ ఇంకా జాగ్రత్త, తాగేసి ఎక్కడ డ్రైవ్ చేస్తారో ఏమవుతుందో అనేసి ఆలోచించడానికి. కర్మను ఎవరు తప్పించుకోగలరు స్వామి? ఇప్పుడు వాడికి కింద పడి కాలో చేయి రొగొట్టుకోవాలని ఉందనుకో, వాడు ఏం చేయకపోయినా ఇది చేస్తాడు. there was a saying, ఒక మనిషికి ఎవరో చెప్పారంట, అరే నువ్వు ఇవాళ చచ్చిపోతావు అని చెప్పి. ఓకే, వాడు ఎక్కడికి వెళ్లకుండా భయంతో ఇంట్లోనే కూర్చుని తలుపులన్నీ వేసేసుకుని గాలి కూడా లోపలికి సరబడకుండా అలా కూర్చుని ఉన్నాడంట. ఓకే, ఫ్యాన్ సడన్గా ఊడాడు, నెత్తి మీద పడి చచ్చిపోయాడంట. సో అట్లాగా, సో మనకు ఆ టైం వచ్చినప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఓకే, కాకపోతే ఒకటేంటంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది, ఈ రోజుల్లో మనకి స్ట్రెస్ ఎవరైనా కదిలించండి, స్కూల్ పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు కామన్గా చెప్పే మాట ఒకటే, స్ట్రెస్ ఉంది. ఎందుకు స్ట్రెస్ ఉంది? మనము ఇంతకుముందు అంటే మా చిన్నప్పుడు మొబైల్ ఫోన్స్ లేకుండా ల్యాండ్లైన్ ఫోన్లు ఉన్న రోజుల్లో, ఓకే,
రోజు సాయంత్రం అయ్యేసరికి స్కూలు ట్యూషన్ అయిపోయిన తర్వాత సందులో పిల్లలందరం మేము ఆడుకునేవాళ్ళం. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఓకే. అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ దూరదర్శన్లో ఆ న్యూస్, ఆ చిత్రలహరి తప్ప ఇంకేం ఉండేది కాదు. సో ఫ్యామిలీ టు ఫ్యామిలీ ఇంటరాక్షన్స్ ఉండేవి. పక్కింట్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు. వాళ్ళకి ఏ చుట్టాలతో పడుతుందో కూడా మాకు తెలుసు. మా ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఏమైనా అయితే వాళ్ళు సపోర్ట్కి వచ్చేవాళ్ళు, వాళ్ళకి ఏమైనా అయితే మనం సపోర్ట్కి వెళ్ళేవాళ్ళం. ఫ్రెండ్స్ ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం, ఏమన్నా చెప్పాలి, నోట్బుక్లు తెచ్చుకోవాలి, ఏం తెచ్చుకోవాలన్నా కానీ. సో అట్లాగా ఒక హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది బాగా ఉండేది. ఈ మధ్య ఏమైపోయింది, అందరం కూడా వీఆర్ ఇన్ దిస్ ఇడియట్ బాక్స్. ఓకే, ఆ ఫోనే ప్రపంచంగా బతికేస్తూ ఉన్నాం మనం అంతా. సో హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేవి కట్ అయిపోయినాయి. సో ఎవరితో అయినా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలన్నా ఒక మనిషి లేడు. ఇప్పుడు నాకేమైనా బాధ ఉందనుకోండి, నేను నా ఫ్రెండ్ని గట్టిగా కౌగిలించుకొని, నా ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు వెన్ మై ఫ్రెండ్ కేమ్ టు నో అబౌట్ ఇట్, వాడు మా ఇంటికి వచ్చినప్పుడు నేను వాడిని గట్టిగా పట్టుకొని ఏడ్చేసాను అనమాట. వాడు కన్సోల్ చేశాడు, అయ్యింది, వెళ్ళాము, చాయ్ సిగరెట్ తాగాము, తర్వాత వాడు జోకులు వేసాడు నార్మల్గా. ఐ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ విద్ ఇన్ నో టైం. ఎందుకనేసి అంటే ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, అరే డిప్రెషన్ మే హై, ఇస్సే బాత్ కరేంగే, థోడా సెట్ కరేంగే, అరే చల్ రే ఇధర్ జాయింగే ఉధర్ జాయింగే అని చెప్పి బయటికి తీసుకెళ్ళడము, మాట్లాడి జోకులు వేయడం, ఇట్లా అంతా ఫ్రెండ్స్ యూస్ టు స్పెండ్ టైం విత్ మీ. సో 2-3 రోజుల్లో నేను నార్మల్ అయిపోయా. ఓకే, ఇప్పుడు నాకు డిప్రెషన్ వస్తే నేను ఎవరిని పట్టుకుని ఏడవాలి? ఆ సోషల్ మీడియా వాల్స్ మీద పోస్ట్ చేసుకొని నా పరువు నేను తీసుకోవడం తప్పనిచ్చి. అందుకే పెళ్లి చేసుకుంటే ఒక తోడు ఉంటారు కదా, ఆవిడతో షేర్ చేసుకోవచ్చు కదా. ఆమె వల్లే బాధలు వస్తే ఎవరితో చెప్పుకోవాలి సార్, మళ్ళీ అది కూడా స్ట్రెస్. అందుకే సైకాలజిస్టులు, కౌన్సిలర్లు అంతలా ఉన్నారు. అంటే మీ పబ్బం గడుపుకోవడానికి మీరు సైకాలజిస్ట్, నేను అందుకే మా అలాంటి వాళ్ళు వద్దు సార్, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోకండి. ఓకే. సో అదనమాట. సో స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి జనాలకి. సో ఇది లేదు, ఇంతకు ముందు ఉన్నంత మంచి రిలేషన్షిప్స్ అనేవి ఇప్పుడు లేవు. సో ఇప్పుడు మ్యారేజ్ డెఫినెట్లీ, ఒక మ్యారిటల్ లైఫ్లో స్ట్రెస్ అనేది ఉండనే ఉంటుంది, కాంపిటేటివ్ వరల్డ్. ఓకే, సో మీరు ఇప్పుడు మీ ఆయన ఇప్పుడు ఒక మర్సిడీస్ బెంజ్ కొన్నారనుకోండి, నాకు పెళ్ళే మా ఆవిడ ఉందనుకోండి, ఆవిడ చూసిందనుకోండి, అది చూసినప్పటి నుంచి ఇంకా నా వెనక పడుతుంటుంది అనమాట. ఆబ్వియస్లీ ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది కదా. సో దాంతో ఇంకా నన్ను సాగొట్టేస్తుంటుంది. ఇంకా నేను నానా సంకలు నాకు అలా అవి కొని వాళ్ళ కోరికలు తీర్చు. అందరూ ఒకేలాగా ఉండరు కదండి, అందరూ ఒకేలాగా ఉండరు కదా. ఏమో మనకు ముందే బంపర్ ఆఫర్లు ఎక్కువ జీవితంలో, మనకు అట్లాంటిదే దొరికితే ఏంటి పరిస్థితి. ఓకే. సో నాకేమనిపించింది అనేసి అంటే, లైక్ మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళి ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడం కంటే కంఫర్టబుల్గా నాకు నచ్చిన పని నేను చేసుకుంటున్నా. ఒక నెల ఎక్కువ వర్క్ ఉంటుంది, ఒక నెల తక్కువ వర్క్ ఉంటుంది, కొన్నిసార్లు వర్కే ఉండదు. నాకు ఒకసారి 3 ఏళ్ళు కంటిన్యూస్గా గ్యాప్ వచ్చింది. ఆ 3 ఇయర్స్ నాకు వర్క్ ఎవ్వడం ఇవ్వాల. ఓకే. 3 ఇయర్స్ ఐ వాజ్ కంప్లీట్లీ జాబ్లెస్. అదే టైంలో ఒకవేళ నాకు పెళ్ళయి ఉంటే నా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇన్ ప్లేస్ ఉంటాయి కదా, వాటిని అయితే నేను స్కిప్ కాలేను కదా. సో ఎప్పుడైనా కూడా సొసైటీలో, మన ఇండియన్ సొసైటీలో ఏంటంటే మొగుడు అనేవాడు సంపాదించాలి, ఆడు సంపాదించకపోతే ఆడు మగవాడే కాదన్న కేటగిరీలోకి వేసేస్తాడు. అవును. ఓకే, సో ఐ డోంట్ వాంట్ టు బీ దాట్ నొక్. ఎందుకంటే నేను పర్టికులర్గా నేనున్న ఇండస్ట్రీలో మా జీవితాలన్నీ కూడా గాల్లో దీపాలే. ఓకే, సో అంటారు కదా, పని ఉంటే మస్తు లేకుంటే పస్తు అన్నట్టుగా, అలాగే ఉంటాయి మా జీవితాలు. సో ధైర్యం చేయలేం, పాయింట్ 1. సో సోలో బ్రతికే సో బెటర్, నాకు నచ్చినప్పుడు నేను బయటికి వెళ్తా స్వామి. ఓకే, నా ఫ్రెండ్స్ తోటి నేను అట్ స్ట్రెచ్ వారం రోజులు వరుసగా పార్టీ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. నన్ను ఎవ్వరూ పట్టించుకోరు. ఓకే, నాకు లాస్ట్ కాల్ మా ఇంటి దగ్గర నుంచి 10 గంటలకు వస్తుంది రాత్రి. భోజనానికి వస్తున్నావా, లేట్ అవుతుందా, మా అమ్మ కానీ మా డాడీ కానీ చేస్తారు. లేదు ఫ్రెండ్స్తో ఉన్నా బయట ఉన్నా లేట్ అవుతుంది చెప్పేస్తే ఇంకా వాళ్ళు ఫోన్ కూడా చేయరు, నన్ను డిస్టర్బ్ చేయరు, అంతే. అండ్ నాకేంటనేసి అంటే పేరెంట్స్ ఇంత లిబర్టీ ఇచ్చారు కాబట్టి, ఓకే, నేను ఎక్కువగా తాగకూడదు, వాళ్ళు ఇచ్చిన లిబర్టీని నేను మిస్యూజ్ చేసుకోకూడదని ఆ రెస్పాన్సిబుల్ ఫీలింగ్ అనేది నాకు ఉంటుంది. సో లిమిట్లో తాగడం, లిమిట్లో తినడం, టైంకి ఇంటికి రావడం, ఇట్లాంటివి నేను స్వతహాగా చేసేస్తూ ఉంటాను. ఓకే. మన మనస్తత్వాలు ఎట్లుంటాయంటే వద్దురా అని చెప్పినే మనకి ఇంకా చేయాలనిపిస్తూ ఉంటాం. కరెక్ట్. అక్కడికి వెళ్ళొద్దు, అటు చూడొద్దు అంటే ఎందుకు చూడొద్దు అన్నారు అని వెళ్ళి మరీ చూసి వస్తాను. అదే, నేను ఎప్పుడైనా లేట్గా ఇంటికి వెళ్ళాను, లేకపోతే ఏదన్నా ఉందనుకో,
మా అమ్మ కూడా సీరియస్గా లుక్కులు ఇస్తుంది అనమాట, ఒక మాట అందు. ఆ చూపులకి నేను భయపడిపోతా. చాలు. అర్థమైందా? సో ఇంకా అరే నేను తప్పు చేశానే, కొంచెం అలీగా వచ్చేయాల్సింది ఇంటికి, ప్రాబబ్లీ ఐ షుడెంట్ హ్యావ్ హ్యాడ్ దట్ ఎక్స్ట్రా డ్రింక్ అనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో అట్లాగా బ్యాలెన్స్ చేసుకుంటున్నా, నన్ను నేను బాగా ప్యాంపర్ చేసుకుంటున్నా, నాకు కావాల్సినవన్నీ నేను కొనుక్కుంటున్నా, నా లైఫ్ స్ట్రెస్ లేకుండా కంఫర్టబుల్గా గడుపుతున్నా. నా తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటాను ఎప్పుడైనా కానీ. యూ కెన్ ఆస్క్ దెమ్, దే ఆల్వేస్ సే దిస్. వాళ్ళకి జ్వరం ఉంటే కనీసం నేను ఆ పక్కన ఆ మంచం పక్కన నుంచి కదలను కూడా కదలను. వాళ్ళకి బాగా అయ్యేంత వరకు నేను మనిషిలాగే ఉండను. సో వీ హ్యావ్ అ గుడ్ బాండింగ్. సో తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నాను, నన్ను నేను బాగా చూసుకుంటున్నాను, కంఫర్టబుల్గా నడుస్తోంది జీవితం. ఓహో అన్నట్టుగా లేదు కానీ కంఫర్టబుల్గా ఉంది. సో ఈ మధ్యన సుబ్బరాజు గారు కూడా నాకు పెళ్ళి అవసరం లేదు, నాకొద్దు, నేను చేసుకోను అన్నారు. కట్ చేస్తే మొన్న పెళ్లి చేసుకున్నారు ఆయన. అలాగే ఏమో మీది ఫ్యూచర్లో ఏమైనా కట్ చేస్తే పెళ్లి చేసుకుంటారేమో అని ఫ్యూచర్లో చూద్దాం. కర్మ కాలితే మనం ఏం చేయలేము దానికి. బట్ స్టిల్ ఏంటనేసి అంటే మన జాగ్రత్తలో మనం ఉంటాం. ఓహో, దానికి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చాలా జాగ్రత్తగా ఉంటాం. సో దానికోసం విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆ జాగ్రత్తలకి ఆల్ ది బెస్ట్ చెప్తాను. జాగ్రత్త. ఓకే, యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ. Action.